నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. దివంగత నేత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు. ఈ ఎండలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గూడూరు షాదీ మంజిల్ ప్రాంతంలో చలివేంద్రం ప్రారంభించి పాదచారులకు మజ్జిగ పంపిణీ చేసిన మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి, క్లబ్ల ప్రతినిధులు. ఘనంగా ఈస్టర్ పండుగ. గూడూరు రాపూర్లోని చర్చిల్లో ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న క్రైస్తవులు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వేరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న రామ మందిరంలో జరిగిన కళ్యాణంలో విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఆయన 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని గడియార స్తంభం వద్ద డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు చీరలు, భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నేటికి సమాజంలో కుల వివక్షత, అంటరానితనం ఉందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ లేకుంటే మనం ఎక్కడో ఉండేవారమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు 90% ఓట్లేసిన మనవాళ్లేనని తెలిపారు. బాబు జగజ్జీవన్ రామ్ మొదటగా కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని, పాకిస్తాన్ తో యుద్ధంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు, మా దళిత వర్గాల్లో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మనందరం కూడా అలాంటి మహానుభావులను చూసి గర్వించాలి. మన కులంలో పుట్టి ఆ స్థాయికి ఎదగడం అంటే తమాషా విషయం కదా. ఆ టైంలో, ఈ టైంలోనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మీకు తెలుసు. ఆ టైంలో ఆయన ఎప్పుడు పోటీ చేసిన ఓటమి ఎరగని మహానేత బాబు జగజ్జీవన్ రామ్ గారు అని చెప్పేదానికి గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆ రోజు రక్షణ శాఖ మంత్రిగా బ్రహ్మాండమైన కీలక పాత్ర పోషించినటువంటి మా ధైర్యవంతుడు మన పెద్ద అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మొట్టమొదట కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మొట్టమొదటి దళిత మంత్రి పెద్దలు బాబు జగజ్జీవన్ రామ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ మహానుభావుడు లేకుంటే, ఆ మహానుభావుడే పుట్టకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకోమని చెప్పి నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇటు బాబు జగజ్జీవన్ రామ్, అటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వీళ్ళిద్దరే లేకపోతే మనం ఎక్కడ ఉంటామో ఒకసారి ఊహించుకుంటేనే అది మర్చిపోవాలని ఘటన అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉన్నారు కాబట్టి ఈరోజు సమాజంలో ఇప్పుడు కూడా అంటరానితనం పోలా, ఇప్పుడు కూడా జమీందారీ వ్యవస్థలు పోలా అని తేలిగ్గా లేవు. మేము కూడా మా స్థాయిలో కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చూసేవాళ్ళకి అటు అనిపింది కానీ ఎమ్మెల్యే కదబ్బా నేను కబ్బా అనుకుంటారు, కానీ చాలా అవమానపడిన కార్యక్రమం కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బాబు జగజ్జీవన్ రామ్ గారు వాళ్ళు 90% ఓట్లేశారని చెప్పి కూడా నేను ఎక్కడన్నా ఏ వేదిక పైన చెప్తా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండ మనమే, వేరే వాళ్ళైతే కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే పేద కులాల్లో కాబట్టి ఈరోజు గెలిచిన తర్వాత ఎక్కడ కూడా మాకు కూడా పార్టీ ఆఫీసులు ఫోన్లు చేసి జగజ్జీవన్ రామ్ గారు వర్ధంతిని బాగా జరపండి, అన్ని పార్టీ ఆఫీసులు ఆయన ఫోటో పెట్టి పూలమాలేసి గౌరవించని కూడా పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే
చాలా మందికి. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు సురేంద్ర, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆదూరు రామోదర్, నాయకులు శ్రీనివాస్, పెంచిలయ్య, నాగరాజు, శంకరయ్య, దాసు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెలలోనే ఎండలు తీవ్రతగా ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి సూచించారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. పట్టణంలోని షాదీ మంజిల్ ప్రాంతంలో ఏర్పాటైన ఆంధ్ర మహిళా మండలి భవనం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మహిళా మండలి గౌరవాధ్యక్షులు డాక్టర్ రోహిణి ప్రారంభించారు. అందరికీ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరూ రావద్దని తెలిపారు. చలివేంద్రాలు ఎండ తగ్గే వరకు కొనసాగుతాయని ప్రజలు వినియోగించుకోవాలని ఆమె వివరించారు. మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా చలివేంద్రాలు నిర్వహించాము. ఈసారి మాత్రం మా మహిళా మండలి భవనం ముందరే ఇక్కడ మేము చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన దానికి మాకు సహకరించిన ఈ బిల్డర్ వెంకటకృష్ణ గారు చాలా సహకరించారు. వారి చేతుల మీదుగానే ఈరోజు చలివేంద్రం కూడా రిటర్న్ కటింగ్ చేయించాము. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ ఎండకి పక్కన చాలా ట్రాఫిక్ ఉంది. వచ్చేవాళ్ళు పోయే వాళ్ళకి ప్రతిరోజు మంచినీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశాము. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ కుండల్లో నీళ్లు నింపుకుంటాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఎండలు మరి మార్చి నెలలోనే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇంకా ఏప్రిల్ మే నెలకి ఇంకా ఎంత విపరీతంగా వస్తాయో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో మిట్ట మధ్యాహ్నం టైంలో వీలైనంత వరకు ఎక్కువ మంది ఎండలో పోకుండా అత్యవసరమైతే తప్ప బయట తిరగకుండా ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. వడదెబ్బ తగిలిందంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అందులో కూడా తొందరగా కానీ మనం చూసుకోకపోతే ప్రాణాపాయం అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. దానివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎండలకి మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. మజ్జిగ, మంచి నిమ్మకాయ రసం, వీలైతే టెంకాయ నీళ్ళు అలాంటివి వాడుకోవాలి. కూల్ డ్రింకులు అలాంటివి మాత్రం తాగకూడదు. అవి టెంపరీగా మన దాహాన్ని తీరుస్తాయి కానీ అవి అంత ఆరోగ్యానికి మంచిది కాదు. పైకొచ్చి అవి హానికరం కూడా. కాబట్టి ఎవరు కూడా థమ్సప్లు అట్లాంటివి కాకుండా వీలైనంత వరకు మజ్జిగ, మంచినీళ్ళు, నిమ్మరసం వాడుకుంటారని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే కాటన్ దుస్తులు ధరించడం చాలా శ్రేష్టం. ఈ ఎండల కాలంలో సిల్క్ బట్టల కన్నా కూడా కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకి 2 సార్లు ఖచ్చితంగా చన్నీళ్ళతో స్నానం చేసుకోవాలి. అట్లాగే నీళ్ళని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎండాకాలంలో నీళ్ళు అనేది కూడా చాలా సమస్యలు కూడా ఎదురవుతాయి. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు మాధురి, లక్ష్మి, జీవని, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతి నెల దివ్యాంగులకు సరుకులు అందజేయడం సంతోషంగా ఉందని ఆ సంస్థ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరులోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో క్లబ్ల సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు మాధురి, లక్ష్మి, జీవని, సుప్రజ, సుధీర్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలో కూడా మనం రెడ్ సంస్థ వాళ్ళతో కలిపి ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళు ఇక్కడ వికలాంగులకు పళ్ళ సరుకులు పంచే కార్యక్రమానికి వచ్చాము. ఈరోజు మాకు దాతగా పవిత్ర అని మా మెంబర్ ఇచ్చారు 5,000. ఆయన సురేందర్ రెడ్డి గారని, జట్టి సురేందర్ రెడ్డి గారు వీరంపల్లి మాజీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం మాకు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. యంగ్స్టర్స్ చాలామంది మా క్లబ్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. అదే మేము కోరుకునేది కూడాను. వాళ్ళే ముందుండి అన్ని కార్యక్రమాలు జరపాలని కూడా మేము వాళ్ళకి చెప్తున్నాము. అలాగే చాలామంది యంగ్స్టర్స్ ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించేదానికి సహకారం. మహిళా మండలి గూడూరు, ఇన్నర్ వీల్ క్లబ్ గూడూరు వారి సంయుక్త సహకారంతో గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత నిర్విరామంగా జరగడానికి కారణం డాక్టర్ రోహిణి మేడం గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఆ 2 సంస్థల సభ్యులు కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా మాకు వారు 5,000 రూపాయలు మాకు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా బాగా ఎక్కువ మందికి చేర్చేదానికి అవకాశం ఇచ్చారు. అందుకు కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు దాతగా జట్టి సురేందర్ రెడ్డి గారు మరియు పవిత్ర గారు
ఈరోజు ప్రభుత్వ భూములు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. కలువాయి మండలం కుల్లూరు గ్రామానికి చెందిన దేవరకొండ వెంకటేశ్వరులు అనే వ్యక్తి ప్రభుత్వ భూములు, పశువులు నీరు తాగే కుంటను ఆక్రమించుకున్నారని స్థానికులు తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై తహసీల్దార్ కృష్ణారెడ్డి స్పందిస్తూ విచారణ జరిపి ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనేది మా సహకారం మీ పొలాలు ఎవరు ఆక్రమించుకుంటారు? చాలా ఘోరంగా అన్ని పొలాలు చాలా ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళు అన్ని పొలాలు కలిసి వచ్చాము. మా సమస్యలు ఏంటంటే పొలాల సమస్యలు. ఈ పొలాల సమస్యలు ప్రతి దానికి సమస్య ఉందో దేవరకొండ వెంకటేశ్వర గారు అందరికీ అన్ని పొలాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు వచ్చేసి అధికారులు గట్టిగా చర్య తీసుకొని వీళ్ళందరికీ మంచి న్యాయం చేయాల్సిందిగా మేము అందరూ కూడా ఎవరి పొలాలు ఒకటి పిప్పించేసి ఏ అడ్డంకులు లేకుండా ఎవరి పొలాలు ఒకటి పిప్పించేసి న్యాయం చేస్తుండగా అధికారులు కోరుతున్నాము, రాజకీయ నాయకులు ఆడుతున్నాము, ప్లస్ మళ్ళీ గవర్నమెంట్ అధికారులు ఆడుతున్నాము. దయచేసి ఏ ఇబ్బంది లేకుండా దేవరకొండ వెంకటేశ్వరులు తీసుకున్న నిర్ణయం ఎవరు ఏ అధికారి తీసుకోకూడదు, ఏ ఎస్ఐ గారికి తీసుకోకూడదు, అతని సలహా ఎవరు తీసుకోకూడదు. అందరూ న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటాము. రేపటి ఏదైనా నేను న్యాయం చేయకపోతే రేపు కలెక్టర్ కూడా కడతాము. ఏం జరుగుతుంది మీకు? మాకు దేవరకొండ వెంకటేశ్వర వల్ల అన్ని సమస్యలు జరుగుతాయి. అన్ని పొలాలు ఇబ్బంది జరుగుతుంది. ఒక దోవల కాడ కావచ్చు, పొలాల కాడ కావచ్చు, ఒక ఇళ్ళ కాడ కావచ్చు, ఒక ఏదైనా గొడవలు కావచ్చు. ఆయన అన్ని పొలాల్లో అందరి జనాలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల వచ్చాము. రేటు ఎంఆర్ఓని కలిసాము, అన్ని అర్జీ ఇచ్చాము. మాకు మాకు న్యాయం చేయాలి. ఆయన న్యాయం చేయకపోతే కలెక్టర్ కలుస్తాం లేకపోతే ఎమ్మెల్యేని కలుస్తాం. అయితే మాకు ఇంట్లో కొంత పేషీ వచ్చింది. పేషీ వస్తే దాని గురించి పంచాయత్ తరఫున తీర్పు చేశారు. ప్రజలు మా దగ్గరకు వచ్చి 10 అర్జీలు ఇచ్చారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పారు. నేను స్పెషల్ ఆఫీసర్గా కుల్లూరుకి ఈ ప్రస్తుతం కాబట్టి కుల్లూరుకి వెళ్ళి కుల్లూరులో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఏంది సార్ సమస్య? ఏంది సార్ అక్కడ సమస్యలన్నీ వివిధ సమస్యలు, ల్యాండ్ సమస్యలు, వివిధ నీటి కుంట సమస్యలు, తర్వాత దారి సమస్యలు ఏదో వచ్చినాయి. ఇవన్నీ చూసుకొని నేను పరిష్కారం చేస్తాను. దేవరకొండ వెంకటేశ్వరుల మీద కంప్లైంట్ దేవరకొండ వెంకటేశ్వరుల మీద కంప్లైంట్ చేస్తున్నారు. చూసి మా రికార్డు ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా చూసి. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఎన్ఆర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతగా మాధురి వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, లక్ష్మి, జీవని, నిర్మల, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమంలో మా మెంబర్ అయినటువంటి ఈ సంవత్సరం ఎన్ఆర్వీల్ ప్రెసిడెంట్ అయినటువంటి మాధురి గారు ఆమె ఆధ్వర్యంలో ఆమె ఈరోజు ఇక్కడ వృద్ధులకంతా భోజనాలు ఏర్పాటు చేశారు. వారికి మా 2 క్లబ్బుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ఎన్ఆర్వీల్ క్లబ్ తరఫున ఆమె ప్రెసిడెంట్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు సెక్రటరీ లక్ష్మి గారి సహకారంతో ఆంధ్ర మహిళా మండలి ఎన్ఆర్వీలు కలిపి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకి భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ ఆశ్రమంలో కళ్యాణి గారు ఈ వృద్ధులను ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ వాళ్ళకి సహకారాన్ని అందిస్తున్నందుకు ఆమెకు కూడా మా 2 క్లబ్బుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాము మేము. ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఏదన్నా ఏర్పాటు కావాలని, వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే కూడా చెప్పినప్పుడు మా సహాయ సహకారాలు ఎప్పుడు వీళ్ళకి అందిస్తూనే ఉంటాము. దీనికి ఇక్కడ ఎవరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది మనకు ఆ కళ్యాణి గారు చెప్తూ ఉంటారు. ఆమె చెప్పినట్టుగా మేము ఆమె సూచనలు పాటిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌల్ పేతురు లోతరన్ సంఘంలో ఆదివారం ఈస్టర్ పండుగను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఆయన సజీవుడనేటువంటి దేవుని లేఖనాన్ని సమాధులు అట్లే ఉన్నాయి. నేటికి ఆ సమాధిలోనే వాళ్ళు ఉంటున్నారు. ఇలాగే ఉంటుందేమో ఆ రోజు కూడా ఆయన సమాధి ఖాళీగా కూడా మీరు సిలువైనటువంటి క్రీస్తుని వెతుకుతున్నారు. ఆయన
చరిత్రలో చదివితే యుగ యుగాలు ఆయన జీవిస్తుంటున్నాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పి మనం చూస్తుంటున్నాము. ఈ కార్యాన్ని చూడాలని వారు ఆశపడ్డారు. ఎంత గొప్ప విషయము! యేసు ప్రభు పాపం వల్ల వచ్చిన జీవితము, మరణము, ఈ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన కన్య గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి మరి మన కొరకు ఆయన ఎంతో శ్రమ పొందాడు, శిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి దేవుని బిడ్డగా ఆయన మరణమును జయించాడు. ఇది మనందరికీ సంతోషము. యేసు ప్రభు మరణాన్ని జయించింది మనందరికీ సంతోషం. ఇదే ఈస్టర్ అందరి కొరకు. ఎందుకంటే వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు. ఏ భేదం లేదు దీంట్లో. యేసు ప్రభు అందరి కొరకు మరణించటంలో ఉన్న సత్యము. ఆయన అందరికీ ప్రభువు, నీకు కూడా ప్రభు. ఈ సంతోషం నీకు కూడా, మనందరికీ దుఃఖంలో, బాధలో, శ్రమలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సంతోషము దేవుడు ఈరోజు ఇస్తున్నాడు. కాబట్టి ఇది ఒక సంతోషము. లోకరక్షకుడు శాంతిదూత అయిన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన శుభ సందర్భంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను రాపూర్లో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక SALC లోతరన్ చర్చిలో క్రైస్తవులు ఇరువుగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తమ బంధువుల సమాధులను పూలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులు ఒకరికొకరు ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆయన శిష్యులకు తెలియచేయండి. మగ్ధలేని మరియు మగ్ధలేని మరియు నేరక మరియు గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎగువ వీరారెడ్డిపల్లిలో ఉన్న శ్రీరామ మందిరంలో నవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ వైభవంగా జరిగింది. భక్తుల కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, సౌభాగ్య, పవన్ కుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మామూలుగా కోరుతున్నా
సైదాపురంలో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఈదూరు మల్లికార్జునరావు, యాళ్లపల్లి రవీంద్రబాబు దాతల సహకారంతో వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. గూడూరు 2వ పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో కొలువైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సీతారాముల వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. వెంకటాచలం మండలంలోని రామదాస్ కండ్రిగ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాముల చిత్రపటాన్ని పల్లకిలు ఏర్పాటు చేసి తమ భుజాలపై భక్తులు ఊరేగించారు. ప్రతి ఇంటి వద్ద వసంతాలు అందించారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఆనవాయితీగా వస్తోంది. పల్లకి మోసిన భక్తుల కోరికలు తీరుతాయని భక్తుల అపార నమ్మకం. రాపూర్ మండలంలోని అక్కమామపురం హరిజనవాడలో కొలువైన శ్రీ రామాలయంలో శనివారం సందర్భంగా రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని సీతారాములను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. వైదాతలుగా దాసరి రవీంద్ర, అనిత, భాగ్యలక్ష్మి, కార్తీన, రఘురాం వ్యవహరించారు. గ్రామస్తులకు పొంగల కార్యక్రమం తెలియజేయడమైనది. గ్రామస్తులకు విజ్ఞప్తి, రేపు పొంగల కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ పొంగళ్ళు పెట్టుకోవాలని మరి కోరుతున్నాము. ముందుంది, అందువల్ల వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. దివంగత నేత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు. ఈ ఎండలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గూడూరు షాదీ మంజిల్ ప్రాంతంలో చలివేంద్రం ప్రారంభించి పాదచారులకు మజ్జిగ పంపిణీ చేసిన మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి, క్లబ్ల ప్రతినిధులు.
ఘనంగా ఈస్టర్ పండుగ గూడూరు రాపూర్లోని చర్చిల్లో ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న క్రైస్తవులు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం గూడూరు 2వ పట్టణపల్లిలోని వేరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న రామ మందిరంలో జరిగిన కళ్యాణంలో విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.